దాదాపు ఇప్పుడు ఒకప్పుడంటే ఆచారాలు ఉన్న వాళ్ళే చేసుకునేవారు. ఇప్పుడైతే అందరూ వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు గదండీ! వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను చూసుకోవాలి. అమ్మవారి ఫోటో లేదా కలశము, కొబ్బరికాయ, మామిడాకులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పూలు, పూలమాల, తమలపాకులు, ఒక్క, చందనం, దీపం, నూనె, నెయ్యి, ఒత్తులు, అగరబత్తులు, కర్పూరము, పండ్లు, కొబ్బరికాయ, పాలు, పంచామృతం, నైవేద్యం, తాంబూలం, వరలక్ష్మి వ్రతానికి ఉపయోగించే తోరణం, రక్ష, వీలైతే అమ్మవారికి కొత్త చీర, వస్త్రం, ఆభరణాలు అంటే ఎవరి స్తోమతకు తగ్గట్లు వాళ్ళు వీటిని పెట్టవచ్చండి. చీర ఉంటే చీర, లేదంటే జాకెట్ పీస్ ఉంటుంది కదండి, ఆ జాకెట్ పీసు. ఆభరణాలు ఉంటే ఆభరణాలు కూడా పెట్టవచ్చు. కొందరైతే కాసు అంటారు, అమ్మవారి కాసు ఉంటుంది కదండి, అది కూడా ప్రతి ఇయర్ చేపించి పూజలో పెట్టి తర్వాత మంగళసూత్రానికి ధరించడం అనేది జరుగుతుంది కొందరు సాంప్రదాయం అయితే. పొద్దున్నే లేచి వరలక్ష్మి వ్రతం చేసుకునే రోజండి. పొద్దున్నే లేచి ఇంటిని శుభ్రం చేసుకొని ఏడైతే పూజ చేసుకోవాలనుకుంటామో ఆ ప్రదేశాన్ని కూడా మంచిగా శుభ్రం చేసుకోవాలి. అక్కడ ముగ్గు వేసుకొని మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. పూజా మండపం సిద్ధమైన తర్వాత అంటే పీట పెడతారు కదండి, ఆ పీట అండి. మండపం అంటే ఏందో అనుకునేరు మళ్ళీ. మనం ఏదైతే పీట మీద పూజ చేస్తామో ఆ పీట, దాని మీద కలశం పెట్టి బియ్యం పోసి కలశం పెట్టుకోవాలండి. తర్వాత కలశంలో నీరు, అక్షింతలు, నాణ్యం మొదలైనవి వేసి చుట్టూ మామిడాకులు ఉంచి పైన పసుపు రాసి కొబ్బరికాయను పెట్టండి. కలశానికి పసుపు, కుంకుమ పెట్టి పూలతో అలంకరించండి. మీకు కట్టడానికి వీలుగా ఉంటే చీర అలాంటి పెడతారు కదండి, అవి కూడా పెట్టవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గణపతి పూజ చేసుకోవాలండి. ఏ పూజ చేసుకున్నా ముందుగా అయితే ఖచ్చితంగా గణపతి పూజను చేసుకోవాలి. పసుపుతో చిన్న గణపతిని మీకు వచ్చినట్లు కరెక్ట్ షేప్ అని ఏం లేదు, మన మనసు మంచిగా ఉంటే చాలండి. రౌండ్గా చేసి గణపతి అని మన మనసులో మొక్కుకొని బొట్టు పెట్టి పూజ చేస్తే చాలు. ఓం గం గణపతే నమః అని భక్తితో జపిస్తూ పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు సమర్పించాలండి. గణపతి పూజ ముందుగా చేయడం ద్వారా పూజ నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థిస్తున్నట్లు. అందుకే ఏ పూజ చేసినా మంచిగా జరగాలని చెప్పి ఫస్ట్ గణపతినే పూజిస్తారు. వరలక్ష్మి అమ్మవారిని ఆహ్వానం చేయడం అంటే ఇప్పుడు కలశంలో వరలక్ష్మి అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. అమ్మవారి ఫోటో ముఖం ఉంటే ముఖం లేకపోతే కలశం పెట్టి అమ్మవారి ఫోటో ముందు కలశం పెట్టి పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించండి. భక్తితో అమ్మ వరలక్ష్మీదేవి మా ఇంటికి వచ్చి కుటుంబాన్ని అనుగ్రహించండి అంటూ అంటారు కదండి, ఆ విధంగా అనాలి. నెక్స్ట్ దీపం పెట్టాలండి. దీపం పెట్టి అమ్మవారికి షడోపచార పూజ అంటే చాలా ఇష్టం అండి. ఒక్కొక్క ప్రాంతంలో మంత్రాలు ఒక్కొక్కలాగా ఉంటాయి. మా సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి అమ్మవారికి ఆవాహనం అంటే అమ్మవారిని రమ్మని అమ్మవారి ఫోటో ముందల అక్షింతలు, పూలు వేసి సమర్పించుకుంటాం. తర్వాత ఆసనం కూర్చోవాలని చెప్పేసి ఆహ్వానం చేస్తాము. తర్వాత వచ్చేసి పాద్యం అండి, పాదాలు కడుక్కోవాలని చెప్పేసి నీరు చిన్న పాత్రలో నీరు తీసుకొని సమర్పించడం. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఘ్యం అండి. వరలక్ష్మి అమ్మవారికి ఆర్ఘ్యాన్ని భక్తితో సమర్పించుకుంటాం. ఎలా చేయాలంటే ఇది చిన్న పాత్రలో నీళ్లు తీసుకొని అమ్మవారికి సమర్పించాలి. నెక్స్ట్ వచ్చేసి ఆచమనీయమం అండి, కొద్దిగా నీటిని సమర్పించాలి, అమ్మవారికి ఆచమనీయమం చేయాలి. నెక్స్ట్ వచ్చేసి స్నానం లేక అభిషేకం అంటే ఎలా చేయాలంటే కలశలక్ష్మి పూజ అయితే సాధారణంగా కలశానికి నేరుగా అభిషేకం చేయరు. అమ్మవారి ప్రతిమ ఉంటే ఆ ఆచారం ప్రకారం పంచామృతంతో మనం అభిషేకం చేసుకోవాలి. కొత్త వస్త్రం ఉంటే వస్త్రాన్ని సమర్పించుకోవాలండి. అమ్మవారి ముందల పెట్టి అమ్మ అలంకరించు అని తర్వాత నగలు ఉంటే నగలు అలంకరించాలి అమ్మవారికి. తర్వాత గంధం పెట్టాలండి. చందం గంధాన్ని అమ్మవారికి సమర్పించుకోవాలి. తర్వాత వచ్చి కుంకుమ అండి. అమ్మవారికి కుంకుమ సమర్పించుకుంటూ అమ్మ మా కుటుంబాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా చూడు తల్లి అంటూ కుంకుమని సమర్పించాలి. తర్వాత పూలతో కూడా అదే విధంగా సమర్పించుకోవాలి. తర్వాత వచ్చేసి ధూపం పెట్టాలండి అమ్మవారికి. తర్వాత దీపం కూడా వెలిగించుకోవాలి అమ్మవారికి. అది కూడా ఆవు నెయ్యి దీపంతో వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఆ నైవేద్యాలు ఏమైనా చేసి ఉంటారు కదండి, అవన్నీ ఆవు నెయ్యితో చేస్తే ఇంకా చాలా మంచిది. మీకు
అన్నీ సమర్పించుకోవాలి అమ్మవారికి. తర్వాత అమ్మవారికి తాంబూలం, తమలపాకు, ఒక్క, పండ్లు అవన్నీ ఉంటాయి కదండి, అవి కూడా అమ్మ నీకు తాంబూలం ఇస్తున్నాం అని చెప్పేసి అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించుకోవాలి. తర్వాత చివరిగా హారతి ఇవ్వాలండి. హారతి ఇచ్చుకుంటూ ఏమన్నా పాటలు వస్తే మంగళహారతి పాటలు అలాంటివి పాడుకుంటూ, అదేవిధంగా దీంట్లో అంటే అష్టలక్ష్మి అష్టోత్తరము, ఇంకా మీకు కావాల్సినవి ఏమన్నా అష్టోత్తరాలు ఉంటే చదువుకోవాలండి. చేతికి కంకణాలు ఉంటాయి కదండి, అవి కూడా ధరించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నైవేద్యాలు ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ సమర్పించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాయసం, పులిహోర, చక్కెర పొంగలి చేస్తాం కదండి, వాటితో పాటు కొబ్బరికాయ, ఇంట్లో ఉన్న పండ్లు, ఇతర ప్రసాదాలు అమ్మవారికి సమర్పించుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత వచ్చిన ముత్తైదులను అమ్మవారిగా భావించి వారికి పసుపు కుంకుమలు సమర్పించి కాళ్ళకు మనమే పసుపు రాస్తే చాలా బాగుంటుందండి. ఎందుకంటే వచ్చిన వారు ఆ రోజు మన ఇంటికి సాక్షాత్తు అమ్మవారుగా మనం భావించుకొని వాళ్ళకి కుంకుమ పెట్టి పసుపు కాళ్ళకి పూసి గంధం పెట్టి తాంబూలం ఇవ్వాలండి. చాలా బాగుంటుంది. మీ స్తోమతకు తగ్గట్లు మీరు తాంబూలం ఇవ్వాలి ఖచ్చితంగా. అయితే చివరిగా వచ్చేసి అమ్మవారికి నమస్కరించుకొని కుటుంబ సభ్యులందరినీ మంచిగా చూడు తల్లి, అదేవిధంగా అందరినీ మంచిగా చూడని చెప్పి మంచిగా నమస్కరించుకోవాలండి. మరుసటి రోజు కలశాన్ని ఒక ప్రాంతాన్ని బట్టి ఆచారం బట్టి ఉంటుంది. మరుసటి రోజు అయితే కలశాన్ని పక్కన తీసి పెట్టాలండి వరలక్ష్మి వ్రత పూజ నుంచి. అది కావాలంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా తీయాలి ఏంటి పద్ధతి అని చెప్పేసి, మా సైడ్ ఎట్లా ఉంది అని చెప్పేసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్రణవర్హన్ 369 ఛానల్ అండి. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అక్కడక్కడ డిస్టర్బెన్స్ వచ్చిందండి, ఏమనుకోకండి.